జనసేన వస్తామా? మూడు కూటమి. మేము హిందువులు, మాకు ఏసు మతం గట్ట లేదు. మా హిందూ మతాన్ని తొక్కేసిలా కాపాడుతున్నాడు. హిందూ మతాన్ని తొక్కేసిలా కాపాడుతున్నాడు. హిందూ మతాన్ని కాపాడాడు మోడీ గారు. మోడీ పొత్తు ఉంది, మనకి ఎన్ని కావాలితే అని తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి. ఇంత క్రితం అయితే పొత్తు లేదు. పొత్తు లేక ఈ జగన్ అతని సంకరం ఉంటే ఏం పెట్టలేదు మాకు. ఇప్పుడు పొత్తు మీద అన్నీ వస్తాయి, పథకాలు అన్నీ వస్తాయి. చూసుకున్నట్టయితే చాలామంది వాలంటరీ జాబ్ మీద ఉన్నారు. వాలంటీర్లకి ఒక మంచి పేరు అనేది ఇచ్చారు కదా, వాళ్ళకనే శాలరీకి స్పెసిఫిక్గా ఇక్కడ ఉంది. ఇప్పుడంటే మరి ఇప్పుడు జనసేన పార్టీ వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తారన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు వారెంట్లు ఎందుకు తీసేస్తారమ్మా? వాళ్ళు తగ్గపని అడుగుతారు. వారెంట్లు తీసేయడం గట్ట ఏమి ఉండదు. ఒకసారి పెట్టింది తీయడం గట్ట ఏమి ఉండదు. అయితే వాళ్ళు సొంత పని కాకుండా ప్రభుత్వ పని చక్కబడిస్తారు. సొంత పని చేశారు. అంటే ఇప్పుడు మనం జగన్ గారు చూసుకున్నట్టయితే ఎటు చూసినా మేము బట్టలు వస్తున్నాం, డబ్బు వస్తుంది, పైనుంచి డబ్బులు. నాకు 3 పిల్లలమ్మా, ఒకటికే వస్తుంది, ఉన్న ఇద్దరు ఏమైపోవాలా? మరి అతనికి 2 పిల్లలు, ఇతరికి 2 పిల్లలు, ఒకటికే వస్తుంది. ఉన్నవాడు ఏం చేస్తాడు? మరి ఇద్దరికి రావాలి కదా. నేను ఇద్దరికి సమానంగానే ఇచ్చాను, నాకేమన్నా ఉంటేను. ఆ ఇద్దరికే రావాలా? మరి వచ్చినోడే ఇచ్చి రానుడు ఏం చేస్తాడంట చెప్పు. మనం చూసుకున్నట్టయితే రోడ్డు వ్యవస్థ అనేది, ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది, అభివృద్ధి అనేది లేదు కదా. లేదు, ఖచ్చితంగా లేదు. జగన్ గారు మైండ్ సెట్లో ఉందని ప్రజల్ని డబ్బుతో ఆకర్షించి కొనుక్కున్నాం, దక్కించుకున్నాం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలు చూసుకున్నట్టయితే డబ్బు అందించాలి. ఏదన్నా మనం ఇల్లు చక్క పెట్టుకుని ఇదిలో చెప్పాలి. ఊర్లో సెల్లు వేయద్దు, ఓటు వేయద్దంటుంది, చిన్నాన్న కూతురు వేయద్దంటుంది. ఇంకెవరు వేయమంటే ఎవరు వేస్తారు? ఇంకా చిన్నాన్న కూతురు సెల్లే కదా వేయద్దంటుంది. మా అన్నయ్యకి ఎక్కడ మీకు దండం అంటుంది. అన్నయ్యతో అప్పుడు వచ్చాడు, ఇప్పుడు పల్లె తోసాడు. ఏ వాటా అడిగింది, ఆ వాటా ఎవరన్నాడు? బయటకు వచ్చేసింది. అంతే కదా, తెలంగాణ అంతే కదా. అక్క అంటే తండ్రి అయితే అందరికీ అక్కే కదా. ఖచ్చితంగా జరుగుద్ది. అంటే మనకి మోడీ గారితో పొత్తుంది కాబట్టి. పొత్తు లేకపోతే అది అవదో, జనసేన కూడా అవడదు. మనకు మోడీ గారితో పొత్తుంది. మోడీ గారు మహా హిందువుడు, హైందవుడు, మహానుభావుడు. ఆ మహానుభావుడు గురించి ఇప్పుడు ఇంకా మేము కూడి తింటున్నాం. మా రైతుకి నెలకు 6,000 12,000 వేస్తున్నాడు సంవత్సరానికి పెట్టుబడి సాయం. అసలు బట్టను కట్ట నొక్కుతలేదు, డైరెక్ట్ మా రైతులకి వేస్తున్నాడు. ఏం బట్టన? మాది బట్టనేటమ్మా, దొంగ బట్టన. అది మామూలు బట్టనుగా. అది ఎవరికి ఇచ్చారమ్మా? అబ్బాయి ఎవరికి, మా ఊళ్ళో ఒక్కడికి లేదు. ఎక్కడ బీ ప్రతిపోడు ఎవరికి ఇస్తారన్నాడు అంతే. పిఠాపురంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జనసేన అండి. అంటే గీత గారిని చూడరంటారు ఈసారి? గీత గారిని చూసామండి ఆల్రెడీ. ఇప్పుడు జనసేన అంటే మనం ఎటు చూసినా డబ్బు పంచి పెడుతున్నాను, డబ్బు వేస్తున్నాను, అమ్మఒడి చెప్పి బట్టలు నొక్కున్నాను అంటారు కదా జగన్. దానిపై చాలా బట్టలు లేవండి. జనసేన ఎన్ని బట్టలు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా జనసేనకి వేస్తారండి ఓటు. అంటే ఇంకా ఎట్టి పరిస్థితులు ఇంకా చూడరు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారిని చూడరు. గీత గారిని ఎటు చూసినా ప్రచారంలో చాలా బిజీగా ఉంటున్నారు. మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి ఏం తెలియకుండా మొత్తం ఇంకా ప్రజల్లోనే తిరుగుతున్నారు. గీత గారిని చూస్తారండి. వైఎస్ఆర్ నుంచి వచ్చేస్తాను బయటికి రావాలా. వైఎస్ఆర్ నుంచి వచ్చి జనసేన వెళ్తే గీత గారిని చూస్తారు. అంటే ఏ మేరకు ఉంటుంది అంటారు ఈసారి? రేపు బహిరంగ సభ ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఫిబ్రవరిలో. అంటే ఏ మేరకు ఉంటుంది అంటారు అక్కడ? పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందండి ఎక్కువ. ఎట్టి పరిస్థితులు ఎవరికి ఉండదండి. అస్సలు వేరే పార్టీ ఉండదండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు మన స్వస్థలం చేస్తున్నారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి రాజకీయం చేస్తున్నారు. అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు మేలు అనిపిస్తుంది. అంటే ఏమైనా అభివృద్ధి చేస్తున్నారు పిఠాపురం? 99% చేస్తారండి. 99%. అంటే ఇప్పుడు తను చూసుకున్నట్టయితే తన సొంత డబ్బు అంతా ఖర్చు పెట్టి ప్రజలకి ఖర్చు పెట్టారు. మొన్న ఏదైతే ఫిషింగ్ హార్బర్ వైజాగ్లో కలిపిందో తన సొంత ఇల్లులు అమ్మేసి తన మొత్తం అంతా ప్రజలకంటే దానం చేశారు. అది నిజమే కదా, ఫ్యాక్టే కదా చెప్పింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఒక సినిమా చేసుకుంటే అంత డబ్బు వస్తుంది, ఆయన కాలమే కాలేజ్ తీసుకుని తిరగచ్చు. ఏ విధంగా ఉంటారంటారు ఇంక ప్రభావం? చెప్తున్నాం కదండి, ఆయన సొంత రూపుకి వచ్చి పెడుతున్నారో, ఏ పదవి లేకుండా సొంత రూపుకి వచ్చి పెడుతున్నారో ఆయనకి మద్దతు ఉంటుందండి. ఎంత మెజార్టీ వస్తుంది? 1,00,000 ఓట్ల మెజార్టీ ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో పక్క పవన్ కళ్యాణ్.